brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ట్రెండ్ లో హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో గడిపేస్తున్నారు. స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు కొంతమంది దర్శకులు. దీంతో ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలోనే డైరెక్టర్స్ కాస్త క్యాలెండర్ మార్చుకుంటే బెటర్ అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. RRR రిలీజ్ అయిన 2.5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశారు జక్కన్న. మహేష్ తో గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన జక్కన్న ఆ సినిమా కోసం చాలా హోంవర్క్ చేశారు. అందుకే ఇంత ఆలస్యమైందన్నది జక్కన్న టీం వర్షన్. అయితే రీజన్ ఏదైనా రాజమౌళి లాంటి దర్శకులు ఇంత గ్యాప్ తీసుకోవడం ఇండస్ట్రీకి మంచిది కాదంటున్నారు క్రిటిక్స్. జక్కన్న మాత్రమే కాదు, అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని గుంటూరు కారం చేశారు త్రివిక్రమ్. ఆ సినిమా రిలీజ్ అయి 1 ఇయర్ దాటినా ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. కొరటాల కూడా దేవర రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరకు గానీ సీక్వెల్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అది కూడా ఎన్టీఆర్ ఫ్రీ అయితే, లేదంటే మరింత ఆలస్యం తప్పదు. పుష్ప 2తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్, యానిమల్తో బాలీవుడ్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ కూడా లాంగ్ బ్రేక్ లో ఉన్నారు. వీళ్ల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయినా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయన్న విషయంలో క్లారిటీ లేదు. దీంతో టాప్ డైరెక్టర్స్ ఇలా ఏళ్ల తరబడి ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో ఉంచడం ఏం బాగోలేదంటున్నారు ఫ్యాన్స్. గతంలో ఓ భారీ చిత్రం తర్వాత మర్యాద రామన్న లాంటి చిన్న సినిమా చేసేవారు రాజమౌళి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో అలా చేయటం లేదు. ఇప్పుడు మళ్లీ మన దర్శకులు ఆ ఫార్ములా ఫాలో అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఓ భారీ చిత్రం తర్వాత గ్యాప్ లో చిన్న సినిమా చేస్తే ఫ్యాన్స్ కు టచ్ లో ఉండొచ్చన్న సజెషన్ ఇస్తున్నారు. మరి ఈ రిక్వెస్ట్ మన డైరెక్టర్స్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి.